హాయ్ గాయ్స్. పొద్దున్నంతా బిజీగా అయిపోయి టైం 9:30 అయింది. ఇప్పుడు ఖాళీ దొరికింది వీళ్ళకి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అసలు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. Is it a good time to hit good? బయటికి వెళ్ళడానికి ఇది అసలు గుడ్ టైమా? కాదు కదా. ఇప్పుడు మనం చింతలూరు నూకాలమ్మ జాతరకి వెళ్తున్నాం. టైం ఎంత తెలుసా? 9:30. అది ఇప్పుడు మనతో వీరబాబు జాయిన్ అయ్యాడు. Hi guys. అందరూ ఎలా ఉన్నారు? ఆయన 9:30 గుడి లీటరా 9:30 గుళ్ళు కాదు, మన గుడి కాదు, జాతర మహోత్సవాలు. మహోత్సవాలు. బాధ్యత మనదే. మన బాధ్యత చెప్పు. వాడేమన్నాడు? మన బాధ్యత. ఇప్పుడు పక్కనోడు గాలి లేకుండా నడిపించుకుంటూ వెళ్తున్నాడు, నాకు తెలుసా అన్నాడు. చెప్పాల్సిన బాధ్యత మనది. వింటాడా లేదా అన్నది ఆప్షనల్. అంతే. ఆడేమన్నాడు? మాకు తెలుసులే అన్నాడు. ఈ లోపల ఎలా హడావుడి ఎలాగున్నాయి, ట్రాఫిక్ పోయి అంటే రూల్స్ మాత్రం బాగా పాటిస్తారా ఈ పండగ వచ్చేసరికి. అదండి మ్యాటర్. ఏంటి అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాను నేను. మొత్తం ఫుల్ మొత్తం హడావుడిగా అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చాము కానీ ఒక్క చోట బైక్ ఎక్కడ పార్క్ చేయలేడు. ఇప్పటికీ మాకు ఇరం లేకుండా పోయింది. ప్రతిసారి బండి ఎత్తుక్కోవటమే, ఎక్కడ పెట్టాలి అని. బండి ఎక్కడ పెట్టాము, గుర్తు పెట్టుకో. మళ్ళీ నేను మర్చిపోతాను, నువ్వు మర్చిపోతావు. సార్ అలా ముగ్గురు వెళ్ళకూడదండి, చాలా తప్పండి అది. సార్ పార్కింగ్ టికెట్ 50 రూపీస్ సార్. లోకల్ అండి, పెనికేరు పంచాయతీ అండి. ఈడు మున్సిపాలిటీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు? మేనేజ్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు నువ్వు? తీర్థానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అండి. బండి పార్కింగ్ 50 రూపాయలు అండి. ఆడేమో మున్సిపాలిటీ మొత్తం అదే అంటున్నాడు. ఎక్స్ వాలంటీర్. చింతలూరు అంటే మీకు మెయిన్గా చూపించాల్సింది ఏంటంటే ఇదనమాట. దీని గురించి చెప్పరా గురు, హిస్టరీ నాకు తెలియదు కానీ. అది ఆయుర్వేదం సరస్వతి లేహం ఉంటుంది అనమాట. అది తింటే చదువు వస్తుందంట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? సిద్ధార్థ స్కూల్లో చదివితే రాదు. సరస్వతి లేహం తింటే 10th లో 10 out of 10 వచ్చేసాయి. కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అది? 10 years. బా నువ్వు చెప్పా. 45 years నుంచి ఉందంట సరస్వతి లేహం అక్కడ ఫేమస్ అన్నమాట. కాదు, ఆయుర్వేదం అక్కడ చాలా ఫేమస్. బట్ బయట చెప్పుకునేది ఏంటంటే కొంచెం ఎబిట్ కాస్ట్లీ అనమాట. కొంచెం కాస్ట్లీ వైద్యం. నేను సగమే తిన్నాను, అందుకే తక్కువ వచ్చింది. కాస్ట్లీ అని చెప్పేసి సగం లేమే తిన్నాడు వీడు. అందుకే సగం మార్క్స్ వచ్చినాయి. సగం మార్కులు వచ్చినాయి. అక్కడికి వెళ్ళి కానీ రెండు బిల్లు ఎక్కువ కదా బండ్లు. ఇంకో 5-6 సార్లు కానీ ఇలా వస్తే కటింగ్ చేయించేస్తాను. చూడండి రా ఏంటది. చింతలూరు నూకాంబిక అమ్మవారి యాత్ర ఈరోజు. అది సంగతి. ఎల్లుండి ఇంకా బాగుంటుంది. ఎల్లుండ పండగకి ఇంకా చెప్పనక్కర్లు వద్దులే. రచ్చ ఎల్లుండ. చెప్పు. చింతలూరు దగ్గరుండి మన ఫాలోవర్స్ అందరికి చూపిద్దామా? చూడండి ఈసారి మా బాగా చూపిస్తాడు. నీకు దగ్గరుండి మొత్తం అంతా దగ్గరుండి మా బాగా మొత్తం చూపిస్తాడు. మీకు రంగురంగు కళ్ళజోళ్ళు కావాలా, ఉంగరాలుగా? చెప్పు. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ ఉన్నాం. ఇదే చింతలూరు ఎంట్రన్స్.
అది ఫ్రంట్, ఇది లెఫ్ట్. బ్యాక్ అదిరిపోద్ది. ఒక్కసారి బ్యాక్ తీ. బ్యాక్ అంటే అదిరా మారు కదా. పొర్రపాడు మామూలుగా కాదు. హైలైట్ ఏంటంటే కళ్ళు మూసి తిరగడం అన్న. ఆ కళ్ళు క్లోజ్ అవుతాయి చూడండి. రే బాగా గమనించండి, కళ్ళు క్లోజ్ అవుతాయి. ఆ దిగ్గు ఓకే. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. అప్పటి వరకు చాలా ఉన్నాయి, లోపల దాచాం. వెయిట్ చేయండి అలా. రాగలమా? జాతరకి ఇంతమంది ఉన్నారంటే ఇంకొకదికి కష్టమే. మన వాళ్ళే. ఇది మందేనమ్మా, స్టాల్ ఇదే మందే. ఎక్కడైనా వచ్చారనుకో ఇదిగో ఇది మందే స్టాల్. ఏమైనా వచ్చారనుకో గురుగడి పేరు చెప్పండి, ఎక్స్ట్రా 5 రూపాయలు వేసి అమ్మాలి. ఇదిగో చెప్తున్నాను, ఇదిగో గురుగడు వచ్చాడనుకో ఎక్స్ట్రా 5 రూపాయలు. ఆడి పేరు చెప్తే ఫోకసా. మనం ఇప్పుడు తీర్థంలోకి వెళ్ళిపోదాం. చలో చలో గైస్. ఓ మర్చిపోయాను, లేజర్ లైట్స్ చూసుకోండి. కెమెరా బిస్కెట్ అయిపోద్ది. ఇంకొకటి ఈ లోపల అదిరిపోద్ది. ఓకే, మనం తీర్థంలోకి వెళ్ళబోతున్నాం. చూసారు కదా, గుర్తేసుకుంటారా? చూసుకుని శ్రీ మూకాంబిక అమ్మవారి దేవస్థానం దేవాదాయ ధర్మదాయ శాఖ శ్రీ మూకాంబిక అమ్మవారి జాతర నిప్పు నిప్పు మీకు తినడానికి చాట్లు ఉంటాయి, కొనుక్కోవడానికి బొమ్మలు ఉంటాయి. ఫ్రీ మెడికల్ క్యాంప్. భక్తులు గమనించగలరు. అమ్మవారిని అతి దగ్గరగా తొందరగా దర్శించుకున్నట్టు దేవస్థానం వారి తల్లిదండ్రులను ఆకర్షించడం జరిగింది. అది కూడా నేను చేయగలుగుతున్నారా? జస్ట్ 100 రూపీస్, 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ కట్టి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు. గుడైతే ఇదే, గుడైతే ఇది. ఇదిగో జన సముద్రం. ఇందు లోపలికి వెళ్తే ఎక్కడ తేలుతావో తెలియదు. అందుకే మీరు చేతులు పట్టుకొని వెళ్ళాలి. చేతులు పట్టుకొని దగ్గరగా ఉండాలన్నమాట. చేతులు పట్టుకొని దగ్గరగా ఉండాలి. ఈ బొమ్మలు ఎప్పుడైనా కొనుక్కున్నారా? చూసినామంటే చిన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? సపరేట్ లాగుండ్రు ఇక్కడికి వస్తే నాకు. అదిగో జైంట్ వేవ్. ఇదిగో మీకు తినడానికి ఏం కావాలి? స్వీట్స్. ఇదిగో ఇదిగో ఏంటది? ఖర్జూరం. బలిగుడ్ బా. ఇదేంటి బా? ఖర్జూరం. ఎంతండి? 60. అర కేజీ 60 అంట. మన చిన్ననాటి చిన్ననాటి డిబ్బియా? అయిగోరే ఫిష్ డిబ్బి. నాకు తెలిసి నేను తీసుకున్న డిబ్బి ఏంటంటే, నేను ఎక్కువ చూసిన డిబ్బి అదొకటి, ఇదొకటి. సీతాఫలకాయ డిబ్బి. ఈ డిబ్బి కొన్నాను నేను. ఇదిగో మా జైంట్ వే లోడింగ్. రేపు ఎల్లుండికి ఏముంది, రేపు పొద్దున కూడా వచ్చేస్తున్నాయి.
జన సముద్రం. ఇక్కడికి పిల్లల్ని వేసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తప్పిపోయినట్టు అందరూ తప్పిపోతారు, పిల్లలు కూడా తప్పిపోతారు అనమాట. చూసా వాళ్ళు వెనకాల ఉన్నారు. అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారా? నేను తప్పిపోతాను కదరా. ఏదన్నా 100 రూపాయలు మాత్రమే, ఏదన్నా 100 రూపాయలు మాత్రమే. ఏమండి? నమస్తే అండి. వాళ్ళు ఎవరో మనకే తెలియదు అని నమస్కారం చెప్పారు. నమస్కారంకి నమస్కారం ప్రతి సంస్కారం అంటే నాకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ చూసావా మన బ్యాక్గ్రౌండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. కలర్ఫుల్గా ఉంటుంది. కాదు, ఇక్కడ దరిద్రం ఏంటనుకున్నా తెలుసా? ఆ బండోడు బయటికి తీయాలనుకో పాపం, రేపు పొద్దున్న దాకా వెయిట్ చేయలేడు. ఏదో అదా నేను ఎక్కుతాను బా, నువ్వు ఎక్కుతా అంటే నేను దీంతో సహా మొత్తం అన్ని ఎక్కేస్తాను. నేను అన్న ఇళ్ళగా అనుకున్నావేంటి? ఇళ్ళగా అన్నట్లకి భయపడటానికి. ఓ మర్చిపోయాను, నువ్వు కూడా భయపడతావు కదా. లాస్ట్ టైము వీళ్ళిద్దరూ ఎక్కి మళ్ళీ కక్కేసుకున్నారు అనమాట. లాస్ట్ టైం మేము ఎక్కింది ఏది అక్కడ ఉన్నాయి, అక్కడ ఇంకో 2 జెయింట్ వీళ్ళు ఉంటాయి. ఇది మళ్ళీ ఇంకెక్కలేను రా, అయిపోయింది దీని పని. 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ప్రతిసారి రంగుల రత్నం అయితే ఎక్కేవాడిని. ఈసారి ఎక్కట్లేదు. మొన్న అంట పోయిన సంవత్సరం చింపాము, ఈ సంవత్సరం ఇంకోటి వేసుకుంటారా చింపుతాము. ఫ్రీయా? ఫ్రీ ఫ్రీ ఫ్రీ. వేర్ బాబ్, వీ వాంట్ ఐస్ క్రీమ్. ఇదిగో రంగుల రత్నం. ఎప్పుడు చూసుండ్రు, ఓన్లీ టీవీలో తప్ప ఇంక ఇక్కడ చూసుండ్రు. వేర్ బాబ్ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చాం. మొత్తం ఆడవాడంతా మా వాడితే అంతానే. వచ్చిన తర్వాత ఎక్కడైనా క్లీనింగ్ ఏమన్నా దెబ్బతినుందనుకో ఆడిని వేసుకోండి. చెప్పు, ఇంకా చెప్పు. ఇది తీసుకోవడానికి, ఇది నంచుకోవడానికి కూరగాయలు కూడా ఉన్నారా? లోపల జన సముద్రం ఉంది. ఏదైనా 20 రూపాయలేనా? ఏ వస్తువు అయినా 20 రూపాయలు. ఈ షాప్లో, అన్ని షాపుల్లో కాదు. అదేలే. రే ఎంత ఫాస్ట్గా చదివానరా తెలుగుని. ఏ వస్తువు అయినా 20 రూపాయలే అని. ట్రాఫిక్ జామ్. ఈసారి ఏంటి నువ్వు ప్లేస్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు. నువ్వు ఈసారి సరిగ్గా చూసుకోలేదేంటి? మొత్తం మేనేజ్మెంట్ అంతా సాయిగాడిదే అన్నమాట. అందుకే మొత్తం చెకింగ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మొత్తం అంతా. చూసుకో బస్ స్టాల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా. లేడీస్ కౌంటర్ దగ్గరకా ఇబ్బంది పడుతున్నారా లేదా చెక్ చేస్తావా? రే ఏదైనా 99 రూపాయలేరా? బా లేడీస్ షాప్. వీడికి రూట్లు కూడా తెలుసు, ఎక్కడ ఏ షాపులు ఉంటాయని మొత్తం అంతానే. మొత్తం స్టాల్స్ మేనేజ్మెంట్ అంతా ఈడిదే కదా. ఎంత ఖాళీగా ఉందో. ఇప్పుడు అంతా చెక్ చేసుకుంటూ వెళ్తారా అందరూ. సాయిగడి సలాం కొడతారు చూడండి అందరూ. ఎందుకు వచ్చాడో చూపిస్తాడంట, ఏం చేస్తాడో చూద్దాం. యాక్చువల్గా మనం అక్కడ నుంచి దీని వెనకాల తిరిగి ఇక్కడికి వచ్చాము. ఏంటంటే ఆ గ్లాస్ కొనడానికి వచ్చావరా? బా కనేసి ఇది ఎన్నుకోను బా. నాకు బుడగలు ఊదుకుంటే వెళ్తాను. అదే పోనీ అది ఎన్నుకోను బా. ఫిక్స్డ్ రేటా? అక్కడ ఎంత చూడు. ఏదైనా 100 రూపాయలు మాత్రమేనా? ఈ ఒకటి లేజర్ లైట్ బుడ్డడు చూసాడంటే ఇంకా వదలదు. అవన్నీ ఎక్కి ఇలా ఇక్కడికి వచ్చి సరదాగా ఫ్యామిలీతో అవన్నీ కూర్చొని తినండి, అదిరిపోద్ది. అవన్నీ ఎక్కించి గురుగారు నాకు
ప్రెసెంట్ అవును బురుగడి మనం ఎప్పటి నుంచి ఎగ్జామ్ అనుకున్నాం కానీ దాన్ని ఎక్కలేం మనం అది ఏడు మీకు చూపిస్తాం. మీరిద్దరు ఎప్పటికీ ఎక్కలేరు అది. ఆడు వెళ్ళి చెప్తాడు చూడు. ఎప్పటి నుంచో ఎక్కుదాం అనుకుంటున్నాం అంటే మేము ఉన్నాం కదా, మేము ఉన్నదే అందుకు ఎక్కించడానికి నిన్ను. బాయ్ ఇదేంటి బాయ్ ట్రాన్స్ సింహం ఇదేంటో చెప్పుకోండి మీరు. ఇది చెప్పుకుంటే మీరు ఇంటెలిజెంట్ రా. ఏనుగు అది చిక్కిపోయిన ఏనుగు, దానికన్నా గుర్రమే బలంగా ఉంది. ఇదా కన్స్ట్రక్షన్ లో ఉందా? లేదు ల్యాండింగ్ లో ఉంది, పైకి వెళ్ళి చూద్దాం. లాస్ట్ టైం ఇదే కదా మనం ఎక్కింది. సినిమా లేదు మనకి. లాస్ట్ టైం ఇదే, లాస్ట్ టైము ఇదే. దీన్ని ఏమంటారు? కొలంబస్ ఎక్కి వీళ్ళిద్దరు బేగలు కట్టేశారు. ఇటు చొక్కా చింపేసుకున్నాడు, ఆడేమో ఆడు మనిషి కదలలేదు ఇంకా ఎక్కి.